సృష్టి కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మనకు మహిమ ఘనత ప్రభావాలు యుగ యుగాలు కలుగును గాక. ఆమేన్. మంచిది. ఈ సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న మనము ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకొని కూడికను ముగించుకుందాం. సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 109వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 109వ అధ్యాయము 4-5 వచనాలు జాగ్రత్తగా చదువుదాం. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. దేవుడి వాక్య భాగమును మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికి ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి సందర్భమును చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. దావీదు మహారాజు తన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనతో తెలియపరుచుకుంటూ ఉన్నాడు. ఏ విషయాలను ఎందుకు ఆయన తెలియపరుస్తున్నాడంటే, ఈ లోకములో జీవిస్తున్నటువంటి ఇప్పటి కాలంలో ఉన్నటువంటి మనము ఈ జీవితాలను చూసుకున్నప్పుడు మన జీవితంలో మనము కూడా బలహీనులము కాకుండా బలముగా ముందుకు కొనసాగాలనేదే దేవుని ఉద్దేశం. పరలోక రాజ్యంలో మనము నివాసము చేయాలని ఆయన ఆశ కలిగి ఉన్నప్పటికీ మనము ఈ లోకములో జీవిస్తూ పరలోక రాజ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్న రోజుల్లో బ్రతుకుచున్నాం. కాబట్టి ఇక్కడ మనం బాగా గమనించి ఒక విషయాన్ని ఆలోచించినట్టయితే, దావీదు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యా, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. నేను వారికి మేలు చేసి ఉన్నాను, వారు నాకు కీడే చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషము ఉంచుచున్నారు. అంటే ఇక్కడ దావీదు ఎవరి మీదో ఒకరి మీద ప్రేమ చూపిస్తున్నాడు. ఎవరికో ఒకరికి మేలు చేశాడు. కానీ వాళ్ళు దావీదుకి ఏం చేశారంట? కీడు చేశారంట. మనం మేలు చేసినప్పుడు మరలా మనం మేలు ఆశించాలా, కీడు ఆశించాలా? మేలు ఆశించాలి. ఎందుకంటే మనం ఒకప్పుడు వాళ్ళని ఆదరించాము, ఇప్పుడు మనం ఇబ్బందులో ఉన్నాము, మనకి ఏదైనా చేయందిస్తే బాగుంటుంది, అంతే కదమ్మా. ఒకప్పుడు మనం వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు మన దగ్గర ఉన్నదో లేదో వారికి సహాయం చేశాము. ఈరోజు మనం కష్టాల్లో ఉన్నాము, వాళ్ళు మనకు సహాయం చేస్తే బాగుండు అని ఎవరికైనా ఉంటుంది ఈ ఆలోచన. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను చూపిన ప్రేమకు ప్రతిగా, అంటే నేను ప్రేమ చూపిస్తుంటే వాళ్ళ మీద, వాళ్ళు నా మీద ఏం చేస్తున్నారు? రోజు రోజుకి పగ. అంటే ప్రేమిస్తుంటే వాళ్ళు మన మీద పగ పెడుతున్నారు అన్నప్పుడు ఈ మనిషికి ఏమనిపించాలి? ఇంకా ఎంత దూడని ప్రేమించాలి చెప్పండి అమ్మా. ప్రేమ చూపిస్తుంటే దానికి ప్రతిగా అంటే తెలుసుగా, దానికి బదులుగా వాళ్ళు మన మీద ఏం చేస్తున్నారు? పగ చూపిస్తున్నారు. నువ్వు ప్రేమ చూపించే కొద్దీ వాళ్ళలో పగ పెరిగిపోతుంది.
అప్పుడు నీలో కానీ నాలో కానీ మనందరిలో ఏమొచ్చేస్తుంది అంటే నిరుత్సాహం వచ్చేస్తుంది. ఎందుకంటే కొత్త నిబంధన కాలంలోనికి వచ్చిన తర్వాత యేసు ప్రభువారు కొన్ని మాటలు మాట్లాడారు. నేను మీతో చెప్పేది ఏమిటంటే, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అంటే కొత్త నిబంధన కాలంలోకి వచ్చింది. ఇది కొత్త నిబంధన కాలమా? ఇప్పుడు మనం చదివే సందర్భం కొత్త నిబంధన కాలం కాదు కదా. అప్పటికి యేసు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలోనికి రాలా. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే ధర్మశాస్త్ర కాలం అది. ఏ కాలం అది? ధర్మశాస్త్ర కాలం. ఇప్పుడు ధర్మశాస్త్ర కాలంలో ఎలా ఉండేది? ఎలా ఉండేదంట? బాగా ఆలోచించండి. ధర్మశాస్త్ర కాలంలో ఎలా ఉండేదంటే పంటికి పన్ను, కంటికి కన్ను. నిన్ను ఒక చెంప మీద కొడితే నువ్వు వాళ్ళని తిరిగి కొట్టాలి. నిన్ను తిడితే నువ్వు వాళ్ళని తిట్టాలి. నిన్ను దూషిస్తే నువ్వు వాళ్ళని దూషించాలి. ఇది ఏ కాలము? ధర్మశాస్త్ర కాలం. అందుకనే పాత నిబంధన కాలంలో ఎక్కువ యుద్ధాలు జరిగాయి. కొత్త నిబంధన కాలంలోకి వచ్చాక యుద్ధాలు అసలు జరగల. బైబిల్ చరిత్రలోనికి వెళ్ళినప్పుడు పాత నిబంధన కాలంలో ఎక్కువ యుద్ధాలు జరిగాయి. కొత్త నిబంధన వచ్చాక యుద్ధాలు జరగల. మరి ఏం జరిగాయి కొత్త నిబంధనలో? ప్రేమ, సమాధానం. అంటే కొత్త నిబంధన కాలం వచ్చాక ఏం జరిగిందంటే ఎదుటి వాళ్ళు తిడుతుంటే పరుగులు తీయటం జరిగింది. కొడుతుంటే లోబడటం జరిగింది. దూషిస్తుంటే ప్రార్థన చేయటం జరిగింది కొత్త నిబంధన కాలంలో. ఎక్కడ జరిగిందంటే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలోకి మీరు వెళ్ళి చూసినప్పుడు స్టెఫన్ వాళ్ళు ఏం చేస్తున్నారు? రాళ్లతో కొడుతున్నాడు. అప్పుడు స్టెఫన్ ఏం చేస్తున్నాడు? ప్రభువా, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించయ్యా. అంటే క్షమించమని ప్రార్థన స్టెఫను చేశాడంటానికి ఆ రుజువేంది ఇక్కడ? స్టెఫను ముందు ఎవరినో చూశాడు ముందు? యేసుప్రభు వారిని చూశాడు. యేసుప్రభు వారు చెప్పిన మాటలు స్టెఫను జీవితంలోనికి వచ్చేసాయి. యేసుప్రభు వారు చెప్పినటువంటి మాటలు స్టెఫనులోనికి ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు స్టెఫను వాటి గురించి ఆలోచించడం ప్రారంభిస్తున్నాడు. అయితే ఇక్కడ పాత నిబంధన కాలంలోనికి వచ్చినప్పుడు దావీదు మాట్లాడుతున్న మాట మనం చేస్తే కొద్దిగా ఇబ్బందికరం, అంటే కొద్దిగా బాధేసేటట్టుగా ఉన్నది. ఎలాంటి మాట మాట్లాడుతున్నాడంటే, అయ్యా, నేను వారి మీద ప్రేమను చూపిస్తున్నాను. ఏం చూపిస్తున్నాను? నేను వారి మీద ప్రేమను చూపిస్తున్నాను. వారైతే నా మీద పగబడుతున్నారు. ఏమని పగబడుతున్నారు? ఎలా పగబడుతున్నారంటే, నువ్వు వాళ్ళని ఏదన్నా అంటే పగబడితే పర్లా, నువ్వేదన్నా వాళ్ళని మాట్లాడితే పగబట్టుకుంటే పర్లా, నువ్వు ప్రేమిస్తుంటే పగబడుతున్నారంటే అర్థమైంది? నువ్వు ప్రేమిస్తున్నావు, బాగా ప్రేమిస్తున్నావు. వాళ్ళకు ఆ ప్రేమకు ప్రతిగా ఏం చేస్తున్నారు? పగ పెంచుకుంటున్నారు. అంటే అర్థమైంది? బాగా ఆలోచించండి, అర్థమైంది. ఇప్పుడు కొంచెంసారి మనము బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానించాలి. బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానించుకోవాలి, మన జీవితానికి అన్వయించుకోవాలి. రాత్రి కూడా చెప్పిన అమ్మాపుర ప్రాంతంలో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట మనలో ఎవరో ఒకళ్ళ జీవితాలకు అది ఆ టైంలో సరిపోద్ది. అప్పుడు దాన్ని బట్టి మనం నడుచుకున్నప్పుడు ఇక్కడ జరిగినట్టుగానే మన జీవితాల్లో కూడా జరుగుద్ది. అది కొంచెము ఆలోచించిన వాళ్ళకి అర్థమవుద్ది. అందుకని ఇక్కడ అన్నాడు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా, ఏంటంట? ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. ఎందుకన్నారంటే 3వ వచనం చదవండి. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు, నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నిర్నిమిత్తముగా అంటే బాగా ఆలోచించాలి, బాగా అర్థం చేసుకోవాలి. ఆలోచించి ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలు మాట్లాడుచున్నారు. ఎందుకు ద్వేషపు మాటలు మాట్లాడుతున్నారంట? చూడండి, అక్కడికి ఎందుకు మాట్లాడినప్పుడు నిర్నిమిత్తముగా నాతో పోరాడుతున్నారు. నిర్నిమిత్తముగా అంటే
ఏ కారణం లేకుండానే గొడవలు పెట్టుకుంటారంట. అసలు కారణమే ఉండదంట, గొడవ అవుతుందంట. నిర్నిమిత్తం కంటే కారణమే ఉండదు, గొడవ పెట్టుకుని. ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారంటే ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళకి కూడా తెలియదు. ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారో వాళ్ళకి తెలియదు అనమాట. నిర్నిమిత్తగా నువ్వేమనకపోయినా నేను తిడుతుంటారు పొద్దుగూకులు. నువ్వేమనకపోయినా నీ మీద ఆడిపోసుకుంటుంటారు. నువ్వేమనకపోయినా నీ మీద ఏం చెప్తుంటారు? అబద్ధాలు చెబుతూనే ఉంటారంట. పైన వచ్చిన అదే ఉంది, పై మాట ఏముంది చూడండి అక్కడ. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. నా మీద వాళ్ళు అబద్ధాలు చెప్పుకొనుచున్నారు. ఏం చేశాడని అబద్ధాలు చెప్పుకుంటున్నారు? నోరెత్తి మాట్లాడట్లేదు. బాగానండి. నోరు ఎత్తి మాట్లాడట్లేదు. కనీసము వాళ్ళను దూషించడమైనా దూషించడం లేదు. వాళ్ళు ఎన్ని అంటున్నా వాళ్ళని ఏం చేస్తున్నాం మనము? ప్రేమిస్తూనే ఉన్నాము. ఇలా చేస్తూ ఉండే కొద్దీ అటువైపు నుంచి ఏం పెరిగిపోతుంది అంటున్నారు వాళ్ళు? అబద్ధాలు ఒకటి కల్పిస్తున్నారు. నువ్వు అసలు ఏమనిలే, నీ మీద ఎంత పెద్ద అబద్ధాలు పెడతారు. ఎందుకు అబద్ధాలు నా గురించి చెబుతున్నావు అని కూడా అనవు నువ్వు. అనకుండా కూడా నేను ఇన్ని చెబుతున్నా కూడా నువ్వు నోరెత్తలేదంటే ఏదో ఉన్నదని మళ్ళీ గొడవ పెట్టుకుంటున్నావు. మాటలాడితే ఒక గొడవ, మాటలాడకపోతే ఒక తలకాయ నొప్పి. ఇప్పుడు ఏం చేయాలి అసలు చెప్పండి? నోరు తెరిచి మాట్లాడామనుకోండి, అసలు నీకు భయం ఉందా, భక్తి ఉందా, అసలు నీకు లెక్కలేదు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నావని ఈ గొడవ. ఏది మాట్లాడుకుని ఉంటే నేను ఎంత పిలుస్తున్నా కూడా పలకలేదంటే అంత లెక్కలేని తనమని, అంటే ఏ కారణం లేకుండా గొడవ కావాలి వాళ్ళకంతే. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారంటే దావీదు జీవితంలో జరిగిన సంఘటన. ఆయన ఏమంటున్నారు అక్కడ మనం చూసినప్పుడు, ప్రభువా ఎంత నా మీద వాళ్ళు చేస్తున్నారు, ఎన్ని చేస్తున్నారు, మామూలుగా చేస్తున్నారు, ఇంత చేస్తున్నారు, నా మీద గొడవలు పెట్టుకుంటున్నారు, నా మీద అబద్ధాలు చెప్తున్నారు, కనపడిన వాళ్ళకి అందరికీ నా గురించి లేనిపోయి చెప్తున్నారు. ఎన్ని చెప్పినా నేనేం అనట్లేదు ప్రభువా, నేనేం చేస్తున్నాను, ఎన్ని చెప్పినా వాళ్ళని ప్రేమిస్తూనే ఉన్నారు. ఆ ప్రేమకు ప్రతిగా వాళ్ళు ఏం చేశారు? ఇంకెక్కువ పగ పెంచుకుంటున్నారు. ఇవన్నీ చేసింది కాకుండా ఇంకా పగ పెంచుకుంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ చేసినప్పుడు నేనేం చేయాలి? ఆయన ఏం చేయాలంట? ఏం చేస్తున్నాడు ఆయన? అయితే నేను మానక ప్రార్థన చేస్తున్నాను. ఎన్ని చెబుతున్నా కూడా ప్రార్థన రాని చేస్తారు చెప్పండి అక్క. నిజంగా చెప్పండి అక్క, ప్రార్థన చేస్తారా? అబద్ధాలు అంటే నువ్వు ఏమనకపోయినా నీ మీద అబద్ధాలు చెప్తున్నారు ఊరు మొత్తానికి. నువ్వు ఏది మాట్లాడకపోయినా నువ్వు తప్పుడు రోడివి, తప్పుడు దాన్ని చేసేసి అందరితో సాటింపు వేస్తున్నారు. నువ్వు అసలు నోరెత్తి మాట్లాడినా కూడా ఇదిగో నేనంటే లెక్కలేదు, నా మీద నోరెత్తి మాట్లాడుతున్నాడు, ఏంది ఇదంటే పెద్ద చిన్న గౌరవం లేదని ఎట్టంటాడు. ఒకవేళ మాట్లాడలేదనుకో, ఇంత పెద్ద మనిషిని నేను పిలుస్తుంటే నోరు కూడా ఎత్తలేదు, అసలు నీకు లెక్క ఉందా లేదా, అసలు నువ్వు పట్టించుకుంటావు లేదా, నెట్టని గొడవ పెట్టుకుంటున్నాడు. ఏది బట్టినా కూడా గొడవకే కారణం అవుతుంది. ఇన్ని చేస్తున్నా నువ్వు చేసేది ఏంటంటే, దావీదు చేసేది ఏంటంటే, ఇన్ని చేస్తున్నా ప్రార్థనే చేస్తున్నాను. ఎంత చేస్తున్నా ప్రార్థన చేస్తుంటే దావీదుని ఏమనాలి చెప్పండి? ఇప్పుడు చెప్పండి, దావీదుకి దొరికింది ఏందమ్మా? చెప్పండి, దావీదుకి దొరికింది ఏంది? ఏం దొరికింది దావీదుకి తెలుసా? ఎవరైనా ఒక్కరైనా ఆలోచించండి, దావీదుకు దొరికింది ఏంది? ఇన్ని చేసిన దావీదుకు దొరికింది ఏంది? ఏమి దొరికిందంటే దావీదుకి ఊరులో నుంచి పరుగు తీసుకొని కొండలోకి వెళ్ళిపోయాడు. ఆమేన్. ఇంటి పట్టు లేకుండా వెళ్ళిపోయాడు అంతే. ఇప్పుడు వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుందా? ఇప్పుడు చెప్పండి, ప్రశాంతంగా ఉంటుందా? నిజంగా చెప్పండి, ఆలోచించండి, ప్రశాంతంగా ఉంటుంది? ఎవరికి ప్రశాంతంగా ఉంటుందేమో. ఇక్కడ దావీదు సందర్భం మీరు ఆలోచించాలి. ప్రతిదానికి ఎక్కడ ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. దావీదు వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుందా? ఎవరు అక్కడ ఉన్నది? సౌలు యొక్క సంబంధులు. ఎవరమ్మా? సౌలు యొక్క సంబంధులు. ఇప్పుడు సౌలు యొక్క సంబంధులకు ప్రశాంతత ఉంటుందా? ఎందుకు ఉండదు? ఇప్పుడు చెప్పాలి, ప్రశాంతత ఎందుకు ఉండదు సౌలు యొక్క సంబంధులకు? ఎందుకు ప్రశాంతత ఉండదు చెప్పండి? సౌలు యొక్క సంబంధులకు ఎందుకు ప్రశాంతత ఉండదు? బాగా ఆలోచించండి. దావీదు చనిపోవాలనా? ఇంకేమైనా ఆలోచించండి. దావీదు చనిపోవాలా? బాగా ఆలోచించాలి. దావీదు వెళ్ళిపోయాడు ఎక్కడి నుంచి? సౌలు ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో నుంచి
అది ఆ ప్రదేశంలో నుంచి దావీదు వెళ్ళిపోయి ఎక్కడే పోయాడు? కొండలలోకి లోయల్లోకి వెళ్ళిపోయాడు. ఇంక పోటు తట్టుకుంటే కుదరదు, ఏడున్నా కూడా నేను ఎంత ప్రేమ చేస్తున్నా కూడా నా మీద పగ పెంచుతున్నాడు, ఏడుంటే బాగుండదని వెళ్ళిపోయి కొండలలో గుట్టలలో బతికేస్తున్నాడు. వా కొండలలో గుట్టలలో దావీదు బతుకుతుంటే సౌలుకు ప్రశాంతత ఉంటదా? ఎందుకు ఉండదు? ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఉండదమ్మా? సౌలు ప్రేమ ప్రకటిస్తున్నాడంటే ఏ తప్పు చేయని వాడైతే కొండలలోకి ఎందుకు పోయాడు? దావీదు ఏ తప్పు చేయని వాడైతే కొండలలోకి ఎందుకు పోయాడు? వాడు తప్పు చేశాడు, అధికారిని తిరస్కరించాడు కాబట్టి అందుకే వాడు పారిపోయాడు. తప్పు చేయని వాడైతే నిలబడేవాడు కదా. ఇప్పుడు ఎందుకు మళ్ళా ఈ ఈ ప్రయోగం దేనికి? బాగా ఆలోచించి, ఈ ప్రయోగం దేనికి? ఈ ప్రయోగం దేనికంటే, ఓకే మీరు ఆలోచించండి. ఇలా చెప్పిన తర్వాత మరలా దావీదు నేను తప్పుటోని కాదని నిరూపించడానికి ఇక్కడికి వస్తే, ఇప్పుడు సౌలుకు దావీదు మీద ఏముంది? పగ, విషపు చూపు అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. విషపు చూపింది, మళ్ళా నా దగ్గరికి రావాలి, అప్పుడు నేను అతని కత్తితో పొడితే గాని నా పగ తీరదు. ఏందంట? ఎందుకు దావీదును సౌలు కత్తితో పొడవాలి? ఇంకా ఎందుకు దావీదును సౌలు కత్తితో పొడవాలి? ఎందుకంటే బాగా ఆలోచించండి, కయీను హేబేలుని ఎందుకు చంపాడు అది చెప్పండి మీరు. స్తోత్రం. మీరు బైబిల్ తెలుసుకున్నంతగా ఇప్పుడు తెలుసుకోవాలి నాకు తెలిసి. మీరు బైబిల్ టు బైబిల్ నేను ఎప్పుడు చెప్పినా కూడా బైబిల్కు బైబిలే సమాధానం ఉండాలి, వేరేది ఉండకూడదు. ఎందుకు కయీను హేబేలును చంపాడు? చూడండి ఎక్కడ ఉంటుందో తీయండి ఒకసారి చూద్దాం ఆ సందర్భాన్ని. మీకు ఇవన్నీ చెప్పాలంటే ఈరోజు మనం తీసుకున్న సబ్జెక్ట్ ఆగిపోద్ది అక్కడే. అయితేమా ఎన్నిసార్లు అని చెప్పాను? ఎన్నోసార్లు చెప్పాను. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలో అనుకుంటాను. మీరు ఆడిపోండ్రా. మొదటి యోహాను 3:12 చూడండి అమ్మా. చూడండి ఇక్కడ బాగా రాసింది, ఎందుకు చంపాడంట? తన క్రియలు చెడ్డయు తన సహోదరుడు మంచివాడు కాబట్టి అతను చంపాలనుకున్నాడు. ఈడు అట్టోటాడు సహోదరుడు. ఇప్పుడు మంచోడికి చెడ్డోడు అంటే ఇప్పుడు నచ్చుద్దక్క. అందుకని నా క్రియల చెడ్డవి, నా సహోదరుని క్రియలు మంచివి కనుక అందుకని నేను చంపేయాలనుకున్నాను. ఇప్పుడు సౌలు క్రియలు ఎలాంటివి, దావీదు క్రియలు ఎలాంటివి? ఇప్పుడు చెడ్డోడు మంచోడు నోర్చుకుంటాడు ఎక్కడన్నా? ఇప్పుడు చెడ్డోడు మంచోడి మీద ఏం చెప్తాడంటే అబద్ధాలు ఆడతాడు, దొంగతనం వేస్తాడు, నిందలేస్తాడు, అది వేస్తాడు, ఇది వేస్తాడు, ఏదేది చెప్తాడు, ఎన్నో చెప్తాడు. కనపడిన వాళ్ళందరికీ పిలిచి మరీ చెప్తుంటాడు. ఏంది పిలిచి చెప్పేది? ఏమని చెప్తారు కనపడిన వాళ్ళందరికీ పిలిచి మరి? వాడు మంచోడైతే వాడికి ఎందుకు అక్కడ జరుగుద్ది? వాడు చెడ్డోడికి అన్ని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు సౌలు కూడా దావీదును చంపేదాకా అతను పగ తీరలేదమ్మా. కానీ దావీదు సౌలుని ఏం చేస్తున్నాడు? ఆమేన్. దావీదు సౌలుని ప్రేమిస్తున్నాడంట. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే సౌలు దావీదు చేతికి దొరికాడు ఒక సందర్భంలో. సౌలు దావీదు చేతికి దొరికాడు, తన చేతిలో చిక్కాడు. తన చేతిలో చిక్కిన వెంటనే పక్కనున్నటువంటి ఒక వ్యక్తి దావీదుతో మాట్లాడుతున్నాడు, రాజా నీ శత్రువు నీ ఎదురుగానే ఉన్నాడు, కత్తి తీసుకొని ఒక్క ఏటుని వేసేయి, ఇక నీకు శత్రువు లేకుండా పోతాడు. అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? దేవుడు అభిషేకించిన వ్యక్తిని నేను చంపను అన్నాడమ్మ. శత్రువు లేకుండా పోవటం ముఖ్యమా, శత్రువు ఉండటం ముఖ్యమా? ఇప్పుడు చెప్పండి, మీకు తెలిస్తే శత్రువు లేకుండా పోవటం ముఖ్యమక్క, శత్రువు ఉండటం ముఖ్యమమ్మ?
నా శత్రువు ఉండాలా, శత్రువు ఉండకూడదా? ఉండాలా? ఉంటే అసలు మీకే అర్థం కాలేదు, ఏం చెప్పాలి పాపం. నిజంగా చెప్పాలంటే అసలు అర్థం కాలేదు. శత్రువు ఉన్నా ఉంటే మంచిదా, లేకుంటే మంచిదంటే శత్రువు లేకపోతేనే మంచిదని మనం అనుకుంటాం, కానీ శత్రువు ఉండాలి. ఎందుకు ఉండాలంటే పగ తీర్చుకొనుట ఎవరి పని? ఆమేన్. పగ తీర్చుకొనుట దేవుడి పని. ఆయన చూసుకుంటాడు. నువ్వు చూసుకుంటే దేవుడు ఎందుకు? నువ్వు చూసుకుంటే దేవుడు అవసరమా? అందుకని ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడంటే, వారు నా మీద పగ చూపుచుండినను, చూడండి, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అది చూడండి. అయితే వాళ్ళు పగబడితే నేనేం చేస్తున్నాడంట? మానక ప్రార్థన చేస్తున్నాడంట. మానక ప్రార్థన అనేది ప్రాముఖ్యమైన మాట ఈరోజు. మానక ప్రార్థన చేస్తున్నావా? ఎప్పుడైనా చేస్తున్నారక్క? అందుకే మీరు అప్పుడప్పుడు కోపాలు వస్తుంటాయి, అప్పుడప్పుడు దేశాలు వస్తుంటాయి, అప్పుడప్పుడు అంటే వాళ్ళు నీ మీద 4 అబద్ధాలు చెప్పి నిన్ను తప్పుటోని చేస్తే నువ్వు అబద్ధాలను నిరూపించాలని బయటకు పోతావు. అప్పుడు నీ పరువే పోతుంది, తెలుసా? ఎక్కడ ఏమి నిరూపించాలి నాకు అర్థం కాలేదు. దావీదు తప్పుటోడు, అర్థమవుతుందా? దావీదు తప్పుటోడు అని ఎవరు చెప్తున్నాడు? సౌలు చెప్తున్నాడు. ఇప్పుడు సౌలు దావీదు తప్పుటోడు అన్నప్పుడు ఇప్పుడు దావీదు పై నేను కరెక్ట్ అని నిరూపిస్తే ఉపయోగం ఏమైనా ఉందా? ఎందుకు లేదు? ఎందుకు లేదు? ఆలోచించండి, ఎందుకు ఉండదు? నిరూపించేది దేవుడు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? మానక ప్రార్థన చేయాలి. మానక ప్రార్థన అనేది క్రైస్తవులకు నచ్చని పదం. మానక ప్రార్థన అనేది క్రైస్తవులకు నచ్చని పదం. ఎందుకంటే మనం ఎప్పుడు ప్రార్థన చేస్తుంటే మనం ఏమంటారు లోకము? ఏమంటారమ్మా? ఆమేన్. ఏమంటారు? ఇంకేమన్నా ఉందా? ఇంకొద్దిగా ఆలోచిద్దాం. కొద్దిగా లోపల పోండి. ఎందుకు పైన ఉంటారు? లోపల పోతే ఇక తెలిసేది. మీరు ఎప్పుడు కూడా ఏది పుచ్చకాయ తెచ్చుకుంటారు కదా, పైన తింటారు లోపల తింటారక్క? పైన ఎందుకు తిర్రు? ఏందమ్మా? 24 గంటలు నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ ఇంట్లో సమస్య ఎందుకు తీరలా అంటారు. అవునా? ఇప్పుడు దావీదు కూడా 24 గంటల ప్రార్థన చేస్తున్నాడు లేదా? మరి దావీదు సమస్య తీరిందా? ఆమేన్. దావీదుకు బోధ దొరికిందా? దావీదుకు మనశ్శాంతి ఉందా? మరి ఇన్ని లేకపోతే 24 గంటల ప్రార్థన చేయాలా, చేయకూడదా? దావీదు కాబట్టి చేసిండు, మేమే చేయం. ఆమేన్. మనం దావీదు కాదుగా, దావీదు కాబట్టి చేసిండు. సమస్యలలో ఏం చేశాడు? ఓర్చుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఇలా ప్రార్థన చేసుకుంటూ ఎక్కడికి పోయాడు ఇప్పుడు మనోడు? కొండల్లోనికి పోయాడు. అక్కడికి పోతే అక్కడ ఒక ప్రాంతం కనపడింది. ఆ ప్రాంతంలోనికి వెళ్ళి అక్కడ నివాసం చేస్తున్నారు. ఇప్పుడు మన సందర్భంలోనికి వద్దాం. బైబిల్ గ్రంథంలోనికి రండి. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం. వీళ్ళకి ఎక్కడికి పోయినా కూడా పాపం, మీ మంచి వాళ్ళకు ఆడికి పోయినా కూడా మంచి జరగదు అసలు. మీరు అనుకుంటారేమో ఎక్కడికి కూడా మంచి జరగదు. సమూయేలు గ్రంథంలోనికి రండి. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 25వ అధ్యాయము 25వ అధ్యాయం తీసారు కదమ్మా. చూడండి, ఇక్కడ 15వ వచనం నుంచి చదువుతాను జాగ్రత్తగా. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యన సంచరించుచున్నంత సేపు అపాయము కాని నష్టము కాని మాకు సంభవింపనే లేదు. మేము గొర్రెలను కాయుచున్నంత సేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే మా యజమానుడికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిర్ణయించి ఉన్నారు. ఆమేన్.
ఇక్కడ జరిగిన సందర్భాన్ని మనకు అర్థం కావాలి. ఇప్పుడు ఇక్కడ జరిగిన సందర్భం దావీదు సందర్భాన్ని మీరు అక్కడ చదివారు, చూశారు కదా. ఇక్కడ కూడా ఎవరిది సందర్భం? దావీదు. బాగా అర్థం చేసుకోండి. ఈ 25 అధ్యాయంలోనికి వచ్చిన తర్వాత ఇక్కడ కర్మేలులోని మాయోను అనేటువంటి ఒక ప్రదేశంలో ఒక వ్యక్తి నివాసం చేస్తున్నాడు, ధనవంతుడు. ఎవరమ్మా? ఆ వ్యక్తి పేరు నాబాలు. ఎవరు? నాబాలు అనే పేరుకు అర్థమైంది. నాబాలు అనే పేరుకు మోటువాడు, దుర్మార్గుడు, పనికి మాలినోడు. నిజంగా ఆ పేర్లు నేనేమి వరకు రాయట్లా అతనిట్లా. కావాలని మీరు చదవండి, చూడండి అన్నమాట. 25 అధ్యాయము 3వ వచనం. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడై ఉండెను. ఎలాంటివాడంట నాబాలు? దుర్మార్గుడు అంటే, మోటువాడంటే, మోటోడంటే చెప్పండి మీరు. మోటోడంటే, దుర్మార్గుడు అంటే, మోటువాడంటే మొరటితనంగా చేస్తాడు పనులు. మొరటితనంగా చేస్తాడు అని తెలుసు కదా. మనిషితో మాట్లాడేటప్పుడు, మనిషితో ఏదన్నా అనేటప్పుడు, కొట్టేటప్పుడు కూడా కన్ను మిన్ను తెలియకుండా చేస్తారు. ఇది మోటువాడు అని అర్థం. ఒక రకంగా చెప్పాలంటే, ప్రాంక్ చెప్పాలంటే, జ్ఞానహీనుడు. మోటుతనం, మరడతనం ఏం చేస్తాడో తెలియదు. ఏది చేసినా కూడా మోటుకునే చేస్తుంటాడు, ముద్దుకు చేస్తుంటాడు. ఏ పని చేసినా కూడా ఏం తెలియదు. రెండోది ఎలాంటి వాడు? మోటువాడైతే పర్లేదు. రెండోది ఎంత? దుర్మార్గుడు. దుర్మార్గుడు అంటే అస్సలకి దుర్మార్గుడు అనేటువంటి మాట మీరు చదివినప్పుడు చూస్తే ఏటాటి పనులు చేస్తాడంటే అట్లాంటి పనులు చేశాడు. దుర్మార్గపు కార్యము చేసేవాడు. ఇట్టాటి ఓడికి ఎట్టాడి భార్య దొరికిందంట. ఎట్టాడి భార్య దొరికిందంటమ్మా. చూడండి అక్కడ రాయబడిన మాట. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగాయేలు. ఈ స్త్రీ సుబుద్ధి గలది, రూపసి అయి ఉండెను. ఎట్టాడిదంటే అమ్మా, మంచి బుద్ధి కలిగింది, మంచి అందగత్తె. ఇట్టటోడికి అట్టట దొరికిందంటే మామూలు విషయం. ఎక్కడ చూసినా కూడా ఎక్కడ కూడా వస్తాసు పలకటానికి లేనే లేదు. సుబుద్ధి కలిగిన భార్య దొరికింది, జ్ఞానము కలిగిన భార్య దొరికింది, అందమైన భార్య. మోటోడికి, మొరటోడికి, దుర్మార్గుడికి దొరికింది. ఇప్పుడు ఆ పని వాళ్ళందరూ కూడా ఎలా ప్రవర్తిస్తారు చెప్పండి. మీరు ఇప్పుడు అర్థం కావడానికి మీరు చెప్తాను బైబిల్ గ్రంథంలో నుంచి. . 17 వచ్చిన ఒకసారి చదవండి. 17. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించున్నారు గనుక నీవు చేయవలసిన దానిని బహుగా జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలినోడు. ఎట్టడోడంట? ఎందుకు పనికి మాలినోడు అంటున్నాడు? పనోడు. ఆయన దగ్గర పని చేసే వ్యక్తి. ఈ సందర్భాన్ని బట్టి ఇక్కడ ఏం జరిగిందంటే, నాబాలుకు దావీదు ఒక వర్తమానం పంపించాడు. ఏమని వర్తమానం పంపించాడంటే, ఇదిగో మాయోనులో నీ యొక్క పని వాళ్ళు గొర్రెలను మేపుకుంటున్నప్పుడు రాత్రింబగుళ్ళు మేము వాళ్ళ కాపలా కాశాం. ఎవరికి? మీ గొర్రెలకు, మీ పనులకు ఏ ఇబ్బంది జరగకుండా. ఇటు వాళ్ళ నుంచి ఎలుగుబంటి రావచ్చు, ఇటు పక్క నుంచి తోడేలు రావచ్చు, ఏదైనా వచ్చి సింహం రావచ్చు. మీ పనులను గొర్రెలను తినేది ఎవరి దిక్కు? కాబట్టి మేము అక్కడ మీరు చదివారు కదా, రాత్రింబగుళ్ళు ఏం చేశారంటే అక్కడ రాయబడింది. ఏం రాయబడింది? ఇందా చదివారు చూడండి 16వ వచనంలో. మేము గొర్రెల కాయుచున్నంత సేపు వారు రాత్రింబగుళ్ళు. ఎప్పుడంట? రాత్రింబగుళ్ళు మా చుట్టే కాపలాగాస్తూ ఉన్నారంట. రాత్రింబగుళ్ళు కాపలాగాస్తారంటే వాళ్ళకేం పని? వాళ్ళ చుట్టూ కాపలా గాయాల్సిన అవసరం ఏముంది? వీళ్ళు ఎందుకోసం వచ్చారు? ఈ యొక్క మాయోను అరణ్యంలోనికి ఎందుకు వచ్చారు? అరణ్యంలోనికి దేనికి వచ్చారు వీళ్ళు?
ఎవరు? నాబాలు యొక్క గొర్రెలు కాసేవాళ్ళు కాదు. దావీదు తన పనివాళ్ళు అరణ్యంలోని దేనికి వచ్చారు? దేనికి వచ్చారు చెప్పండి? ఆమేన్. దేనికమ్మా? పారిపోయి వచ్చారు. ఎందుకు పారిపోయి వచ్చారు? అక్కడ ఆయన ఉన్నాడుగా, ఎక్కడ ఆయన కొడతాడో చంపేస్తాడో అని పారిపోయి వచ్చిన వాళ్ళు, పారిపోయి వచ్చి భయంతో బతుకుతున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? వేరే వాళ్ళకు మేలు చేస్తున్నారు. మేలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ పని వాళ్ళ కాడ అన్నాడు, దావీదు అన్నాడు, ఇదిగో నీవు గొర్రె బొచ్చు కత్తిరించుతున్నావని నాకు వినపడినది. ఇప్పుడు మా విషయాలలో మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నది. మేము మా పని వాళ్ళం తినటానికి కూడా కొద్దిగా కష్టతరంగా ఉంది. కాబట్టి ఇదిగో ఈ 10 మంది నీ దగ్గర పంపిస్తున్నాను. ఈ 10 మంది నీ దగ్గరకు వచ్చి నీకు కొన్ని విషయాలు చెప్పినప్పుడు నీవు నీ చేతనైనంత కొద్దిగా సహాయం చేసి పంపించమన్నాడు అంతే. మొత్తం ఖచ్చితంగా పంపించమల్లా. నీ చేతనైనంత ఏదన్నా ఒక రూపాయో నీ దగ్గర ఉంటే ఏదన్నా కొద్దిగా రొట్టెలో లేకపోతే ద్రాక్ష రసమో ఏదైనా ఉంటే కొద్దిగా పంపి మేము ఒక 2 రోజులు అన్నం తిని మా యొక్క జీవితాన్ని గడుపుకుంటామన్నారు. మాకేమి నువ్వు ఊరకేం చేయొద్దు. ఎందుకు ఊరక చేయొద్దు అంటున్నానంటే, ఇక్కడ నీ గొర్రెలు కాచుకునేటువంటి మీ గొర్రెల కాపర్లు ఇక్కడ ఉన్నప్పుడు మేము రాత్రింబగులు వాళ్ళ చుట్టూ కాపలా కాసాము కాబట్టి మేము చేసిన పనికే మాకు ప్రతిఫలం ఏమంటున్నాడమ్మా. మేము చేసిన దానికే నువ్వు మాకు ప్రతిఫలం ఏమంటున్నాడు. చేసిన దానికి ప్రతిఫలం ఏమంటాం తప్పు కాదా? తప్పు కాదు. అక్క మీరేం బైబిల్ ఏం చదువుతారు నాకు అర్థం కాలేదు. ఎందుకు చదువుతారు మీరు ఇప్పుడు? మీరు ఇంకా ఇంత చదివారో నాకు అసలు ఎప్పుడు తెలియదు. మీరు ఎంత చదివినారో నేను రేపు అడగనన్ను అడగాలి నన్ను. మొత్తం ఎంటెక్లు బీటెక్లు చేసి ఉండట్టుంది. బైబిల్ ఏడనే చదువుతారు. ఓకేనక్క, స్తోత్రం. తర్వాత చూడండి, అది వాక్యం చెప్పేటప్పుడు మీ దృష్టి వేరే దాని మీదకి పోకూడదు. పోయిందంటే మిమ్మల్ని వాక్యం ఎన్ని ఏదని అర్థం. మీరు ఏదైనా చూడండి, ఇంటికి పోయిన తర్వాత రాత్రి ఉంటుంది కదా, 10ంటికి పోతారు, 9:30 10ంటికి పోతారు కదా, ఉదయం 5 గంటల దాకా మీకు ఏరే పని ఉంది. అప్పుడు తిరగండి, పేపర్ తిరగండి. అదేదో మీరు ఏదో దాచిపెట్టింది కానొస్తుంది. అప్పుడు పేపర్ తిరగదు కదక్క. ఇప్పుడు 7 తిరిగేసి ఇంటికి పోయిన తర్వాత దాన్ని పక్కన పెడతారు, నిద్రపోతారు, మర్చిపోతారు ఇంటికి పోయిన తర్వాత. అప్పుడు తిరగండి. ఇప్పుడు వాక్యమేనండి, జాగ్రత్తగా వాక్యమేనండి. ఎందుకంటే ఈ వాక్యం చెప్పేది మన కోసమే దేవుడు చెప్పించారు. అందుకే మీకు వచ్చిన ప్రతిసారి చెప్తాను, వాక్యమేనండి అని. ఇక్కడ ఎందుకంటే జీవితాలలో మన కుటుంబాలలో జరిగే సమస్యలన్నీ మీకోసం ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాక్యం బైబిల్ ద్వారా తెలియజేస్తున్నాను. ప్రతి కుటుంబంలో ఉన్న సమస్య, ఈ సమస్య తీరాలంటే అక్కడ వాళ్ళు ఆ సమస్యను ఎలా తీర్చుకొని బయటకు వచ్చారు, ఇప్పుడు మనం ఎలా చేస్తే బయటకు వస్తాం అనేది అది అర్థం చేసుకున్నప్పుడు మనకు అర్థమవుద్ది. కాబట్టి ఇక్కడ బాగా గమనించండి, రాత్రి అంతా మీ గొర్రెల వాళ్ళందరూ కూడా అక్కడ గొర్రెలు మేపుకోవడానికి వచ్చినప్పుడు నేను మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళని పంపించాను. వాళ్ళు ఎవరో పాప మీ అరణ్యంలో గొర్రెలు కాసుకోవడానికి వచ్చారు, వాళ్ళకి మీరు పోయి కొద్దిగా సహాయం చేయమంటే వాళ్ళు రాత్రింబగులు మా చుట్టే ఉన్నారు. రాత్రింబగులు మా చుట్టుండి మాకు ఎలాంటి అపాయము కానీ ఏ కీడు కానీ సంభవింపకుండా మమ్మల్ని కాసి కాపాడారు. కాబట్టి అందుకని దావీదు నలుగురిని 10 మందిని పంపించి కొంచెం భోజనమే పట్టి పంపించమన్నాడు. అంతే, ఏమడగల. ఇప్పుడు ఏమిటి చూడండి అక్క, ఇప్పుడు నన్న మన ఇళ్ళకాడు మీరు ఉన్నారు కదా, ఏమి చేయకుండా కూడా మన ఇళ్ళకాడికి వచ్చి కొద్దిగా భోజనం పెట్టమంటే మన మనసు ఎంత కరిగిపోద్ది తెలుసు. అయ్యో పాప మా ఆకలితో అన్నం అడిగారని కొద్దిగా పెడతా. నువ్వు పని చేసిన వాళ్ళు పెట్టరక్క, పని చేసిన వాళ్ళు పెడతారా? చెప్పండి. ఎంత కఠినుడైనా పని చేసినోడికి అన్నం పెడతాడు, ఎంత దుర్మార్గుడైనా పెడతాడు. అంటే ఈడు అన్నం కూడా పెట్టలేదంటే ఎంత దుర్మార్గుడు చూడండి. మామూలు అనుకున్నావా? ఇప్పుడు మనం అనుకుంటున్నాం, నా బాధలు ఊరికొండకూడదు ప్రభు అనుకుంటా. నీ అసలు బాధలే కదా వాళ్ళతో పోల్చుకుంటే, నీ అసలు బాధలే కాదు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క పనివాడు వచ్చి నాబాలుతో చెప్పాలి, అయ్యా దావీదు దగ్గర నుంచి కొంతమంది పని వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చి ఇలా చేస్తారు, వాళ్ళు మాకు మేలు చేశారు, మాకు కీడు చేయలేదు, దయచేసి వాళ్ళకు నువ్వు సహాయం చేయమని నాబాలుతో చెప్పాలి. ఎందుకు చెప్పలా? ఎందుకు చెప్పలేదా? అది కూడా మనం చూద్దాం. ఎందుకు చెప్పలేదంటూ చూడండి, కిందికి చదువుకుంటుందా. 17వ అధ్యాయం చివరి మాట చదవండి. చివరి మాట, పనికి మాలిన వాడు ఎవనిని తనతో మాటలాడనీయడు. ఎలా అంటాడంట మా నాబాలు? ఎవరు చెప్పినా నువ్వు నాకు చెప్పేదేంద్రా, నాకు తెలియదు అన్నట్టు అంటాడంట. ఎవరిని మాట్లాడినాడు? వాడే చెప్పిందే నిజమంట.
ఊరు మొత్తం అది చెప్పినా కూడా, మీరు ఊరు నాకు చెప్పేది, నేను చెప్పేది నిజం. ఎందుకు అంటాడు? మోటోడు కదా, మొరటోడు కదా, దుర్మార్గుడు కదా. ఎవరన్నా చెబుతుంటాడా? ఎవరైనా న్యాయం చెప్పడానికి వచ్చిందనుకో ఏమంటాడు తెలుసా? నా ఇష్టం, నేను చంపేసుకుంటా, నేను కొట్టుకుంటా, నీకెందుకు అంటాడు. ఇంకేం మాట్లాడాలి? ఎవరైనా పోయి ఎందుకురా ఇలా చేస్తాను, ఏంది నా బాలు, ఇదేం పద్ధతి, ఇది కరెక్ట్ కాదు కదంటే, నా గొర్రె పిల్లలు నేను చంపుకుంటా, నీకేమి? ఆయన గొర్రె పిల్లలు ఆయన చంపుకుంటే ఊరికన్నా నష్టం అక్క. ఇప్పుడు ఎవరైనా చెప్పాడు అనుకో, ఇది చెప్పకుండా ఇంకో దాన్ని కొడుతున్నట్ట. పోయి రే ఆగురంటే, నేను ఇంకో దాన్ని కొడతాను, ఇంకో గొర్రె పిల్లలు చంపేస్తాడట. రే ఇంకొకటే చెప్తే ఇంకో గొర్రె పిల్లలు మీరు చెప్పే కొన్ని గొర్రెలను చంపేస్తాంట. వాళ్ళు చెప్పే కొన్ని వీళ్ళ గొర్రెల మీద చంపుకోవడం ఎందుకు? దీన్నేమంటారు అక్క? దీన్నే మెంటల్ మరడుతనం అనేది. దీన్ని మనం అప్పుడప్పుడు అంటాం, పిచ్చిలేసిందంటారు కదా. అప్పుడప్పుడు ఇది పిచ్చిలేసిందిరా వెళ్తా చోటు కదా. మాట్లాడే కొద్ది ఇది ఇష్టం వచ్చినట్టు చేస్తుంటాడు. మీరు బైబిల్ గ్రంథంలో అనుకుంటే ఒక్కసారి కొత్త నిబంధనలు చదవద్దు ఇప్పుడు దయచేసి. కొత్త నిబంధనలకు లోకాసు వార్తలో, మార్క్స్ వార్తలో ఒక సందర్భంలో ఒక వ్యక్తి ఉన్నాడు. మీరు అప్పుడప్పుడు పాట పాడుతుంటారు చూడండి. శిథిలమైపోతుంది మానవ దేహం అనే పాటలో ఒకడు ఉన్నాడు. ఊరు గెరాషీయుల దేశంలో ఒకడు ఉన్నాడు. ఎవరాడు? బతికి ఉండగానే శ్మశానంలో జీవించేవాడు. ఈడు చేసే పద్ధతి ఏంటి తెలుసా? ఈడు చేసే పని ఏంది? ఏం చేస్తాడు వీడి పని? ఎందుమా తనను తనే ఎవరిని ఇబ్బంది పెట్టాడు, వాడినే కొట్టుకుంటాడు. అక్కడ ఏం రాయబడిందంటే, మీరు తర్వాత చదువుకుంటే, ఎవడును అతనిని సంఖ్యలతో బంధింపలేకపోయెను అని రాయబడి ఉంటుంది. అతన్ని ఎవడు బంధించలేకపోయాడు. ఎందుకంటే బంధించడానికి పోతే నేను కోసుకుంటాను అంటున్నాడు. దగ్గర పోతేనంటే, నువ్వు దగ్గరకు పోతే కరెంట్ వేలు పెడతాను అంటున్నాడు. నేం మీద వాడు చస్తారు, మనకి ఎందుకని వదిలేస్తారుగా. అవునా కదా? వాడిని వదిలేస్తారు. అట్టనే ఎట్టటువంటి మామూలుడు కాదు వీడు. అందుకంటే ఈ గెరాసీనుల దేశంలో ఉన్న వాడికి ఏం పట్టినాయి, మరి ఇప్పుడు వీడికి ఏం పట్టినాయి అన్నా అని బాగా ఆలోచించి, ఇప్పుడు వీడికేం పట్టింది? మోటోడు అంటే ఏంది? ఈ బిరుదులు అనుకున్నారా? దెయ్యం యొక్క తత్వాలు, దెయ్యం యొక్క స్వభావాలు. కాబట్టి వీడు ఏం చేస్తున్నాడంటే చూడండి, ఎవడు చెప్పినా వినడు. కాబట్టి అమ్మా నీకొచ్చి చెప్తున్నాను. ఆమె అంటదని, మీ ఇదిగయ్యా యజమానునితో చెప్పదు కదా, నాకెందుకు చెప్తున్నావని అంటదేమని. మన యజమానుడు ఎవరు చెప్పినా ఏంటని నీకు తెలుసుగా. ఎందుకు తెలియదు? మా అమ్మగారికి తెలుసుగా. ఆల్రెడీ పెళ్లి చేసుకుని 10-15 సంవత్సరాలు కాపురం చేస్తుంది. ఏమో తెలియకుండా ఊరికి తెలుస్తుంది దాని గురించి ఎక్కువ. వాడి స్వభావాలు, వాడి బుద్ధి, వాడి తత్వము, వాడి తంత్రం మొత్తం తెలుసుగా. ఎన్నైనా తెలుసు. కాబట్టి ఏమంటారు తెలుసా? అయ్యో మామూలుడు కాదు అనుకుంటారు. అందుకని ఇప్పుడు దావీదు పని వాళ్ళని పంపిస్తే ఏమని మాట్లాడారు చూద్దాం. అక్కడ మనం చూద్దాం. కింద పైకి రావాలి. 7వ వచనం చదువుదామా? నీ యొద్ద గొర్రె బొచ్చు కత్తిరించు వారు ఉన్నారన్న సంగతి మేము వారికి ఏ కీడు చేసి ఉండలేదు. వారు కరిమేలలో ఉన్నంత కాలము వారు ఏదీ పోగొట్టుకొనలేదు. నీ పని వారిని నీవు అడిగిన ఎడల వారలాగా చెప్పుదురు. కాబట్టి నా పని వారికి దయచూపము. శుభదినము మేము వచ్చితిమి కదా. నీకిష్టం వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదుకును ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలునకు తెలియచేసి కూర్చుండగా, అప్పుడు నాబాలు ఏమంటున్నాడు చూడండి. దావీదు ఎవరు? యెష్షయి కుమారుడు ఎవడు? తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకొనిన అన్నపానములు, నా గొర్రెల బొచ్చు కత్తిరించుకొని వారి కొరకు నేను వధించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వారికిత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పనివారు మళ్ళా వెనక్కిపోయారంట. అయ్యా ఇదిగో, మమ్మల్ని నమ్మకపోతే నమ్మపోను, నీ పని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళనే అడుగు. వాళ్ళు చెప్తారు మేము వాళ్ళకి సహాయం చేసామో లేదు. ఒకవేళ వాళ్ళు సహాయం చేయలేదని చెప్పారనుకో, నీ దగ్గర నుంచి చిల్లుగా కూడా మాకు వద్దన్నారు. అప్పుడు ఆయన ఏమన్నారు తెలుసా? నేను ఒకళ్ళని అడిగేది ఎంత? అసలు నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నా సొమ్ము. నేను వాళ్ళని అడిగేది వీళ్ళని అడిగేది ఏంది? అసలు అడగను. అసలు మీరెవరో నాకు సంబంధం లేనే లేదు. పనులు ఏంది? ఎక్కడి నుంచో దూర దేశానికి బతుకు తెరువు కోసం బయటికి భయపడిపోయి మీ అందరికి నేను సహాయం చేయాలా? మీరెవరో కూడా నాకు సంబంధం లేదన్నారు. ఇప్పుడు పక్కన పని వాళ్ళు అంటున్నారుగా, అయ్యో ఏందయ్య ఎలా అంటున్నావు? వాళ్ళు ఎవరు తెలుసా?
రాత్రింబగులు మా చుట్టూ కాపలా కాశారయ్యా, కాబట్టి వాళ్ళకి సహాయం చేయమంటే ఆ పని వాళ్ళని కూడా ఏమంటుంటాడు, నాకు అడ్డం చెప్పారు మిమ్మల్ని కూడా సావనుగుతున్నాను. అందువలన ఇప్పుడు ఏం చేశాడు తెలుసా, ఈయనతో మాట్లాడటం వేస్ట్. ఎవరితో? నాబాలుతో మాట్లాడటం వేస్ట్. ఇప్పుడు ఎవరి దగ్గర పోతున్నారు? ఈ మన యజమానురాలు ఉంది చూడు, ఆమె వల్లే ఈ ఇల్లు ఈరోజు ఇలా కట్టబడింది. ఆమేన్. అన్ని డబ్బులు, అంత ఆస్తి, అంత బలగము, అంతమంది పని వాళ్ళు నాబాలు దగ్గర ఎవరిని బట్టి చేస్తున్నారు? అబిగాయేలు ప్రవర్తనను బట్టి చేస్తున్నారు అంతే. అబిగాయేలు జ్ఞానమును బట్టి చేస్తున్నారు. అబిగాయేలు యొక్క బుద్ధిని బట్టి చేస్తున్నారు. ఎందుకంటే సామెతల గ్రంథంలో రాయబడింది 31వ అధ్యాయం, తర్వాత చదువుకోండి. జ్ఞానము కలిగిన స్త్రీ ఏం చేస్తుందంట? 14వ అధ్యాయం 1వ వచనంలో, తన ఇల్లు కట్టుకుంటుంది. ఈమెకేముంది? జ్ఞానం ఉంది. ఇల్లు కట్టుకుంటుంది. ఎలా కట్టుకుంటుంది? నాబాలు దగ్గర పని చేసి వస్తే ఇంటి దగ్గర ఉన్నాం ఏం చేస్తుంది, మంచిగా భోజనం ఏర్పాటు చేసి, అయ్యా మీరు తిన్నారో లేదని ప్రేమతో పని వాళ్ళని పిలిచి వాళ్ళకి భోజనం పెడుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు, అమ్మగారి ముఖం చూసేనా పనికి పోదాం అనుకుంటున్నారు. అయ్యగారి ముఖం చూసి కాదు ఇక్కడ. ఇబ్బందులు కష్టాలు ఉన్నప్పుడు, ఏందిరా పొద్దుగూకులు పాగలేక పడిపోయి ఉన్నావు, ఏమైందిరంటే, అమ్మగారు జ్వరం వచ్చిందంటే, ఇంతకు హాస్పిటల్ పోయావా లేదంటే, పోలేదు అమ్మగారు అంటే, వెంటనే మీ అయ్యగారికి చెప్పకూడదండిలే. ఎందుకు చెప్పకూడదండిలే? ఆయన అట్టాడోడు ఆమెకు తెలుసుగా. కాబట్టి ఇదిగో ఈ కొద్దిగా దానం తీసుకెళ్ళి హాస్పిటల్ పోయి చూపించుకొని రేపు పనికి రాలే అని చెప్పి. ఇప్పుడు ఈమె చేసినటువంటి మంచి పనుల వల్ల, ఈమె చూపిస్తున్నటువంటి ఆ యొక్క ఆప్యాయత, ఆ ప్రేమ, అనురాగాలను బట్టి పని వాళ్ళు వాళ్ళని గౌరవిస్తున్నారు. ఏ జరిగినా కూడా ఏమనేది తెలుసా, ఆయన మాట పట్టించుకోవద్దయ్యా, ఆయన మిమ్మల్ని ఏదైనా తిట్టుంటే నన్ను క్షమించండి అని దండం పెట్టేపోయి. ఎక్కడ రాయబడిందంటే మొత్తం మీరు 25వ అధ్యాయం రాయబడింది. దావీదు దగ్గర కాదాలు పట్టుకుంటే, నా యజమానుడు చేసిన తప్పు నాదని భావించి ఒక్కసారి ఏమనొద్దు అని దండం పెట్టొచ్చింది పోయి. ఇప్పుడు మనోడు ఏమనుకుంటున్నారు, మొత్తం నా వల్లే జరుగుతుంది పెత్తనం అనుకుంటున్నాడు పాపం. నా వల్లే ఆస్తి సంపాదించాను, నా వల్లే అంత వస్తుంది, నా వల్లే డబ్బు ఉందని ఈడు అనుకుంటాడు. ఎందుకు తెలుసా, ఈడు మూర్ఖుడు కాబట్టి. అర్థమైందా? వీడు జ్ఞానం లేనోడు కాబట్టి వీడి వల్లే జరిగింది అనుకుంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన బట్టి అంటున్నాడు, అమ్మా జరిగిన సంఘటన ఇది, కాబట్టి ఏం చేద్దామంటే ఏమి చేయాల్సిన పని లేదు, వెంటనే మీరు గాడిద గంతలు కట్టేసి కొన్ని ధాన్యము, కొంత ధనము, కొంత ఆహార పదార్థాలు ఇవన్నీ తీసుకొని వెంటనే దావీదు దగ్గరికి వెళ్దాం పండి. ఎవరి దగ్గరికి వెళ్తుంది? దావీదు దగ్గరికి వెళ్దాం పండి. ఎందుకు? దావీదు ఎలాంటోడు? బాగా ఆలోచించాలి. దావీదు ఎలాంటోడు? బాగా ఆలోచించాలి. దావీదు ఎలాంటోడు? ఆమేన్. తన కత్తి తీసిండంటే ఎంతమందిని చంపేస్తాడు దావీదు. మామూలుడు కాదు. ఆ లోకంలో బతుకుతున్నా మధ్య లేదు, ఆ ఏరియాలో బతుకుతున్నా మధ్య లేదు ఆయన గురించి. ఇప్పుడు ఆయన వచ్చి నా పని వాళ్ళ మీద పడ్డాడంటే నా యజమానుడు చనిపోతాడు, నా పనులు చనిపోతాడు, నా ఇల్లు కూడా ఊడిపోతుంది. ఇప్పుడు నేను నా యజమానుని కాపాడుకోవాలి. ఎవరిని కాపాడుకోవాలి? నా యజమానుని కాపాడుకోవాలి. అందుకొరకు ఆయన అడిగింది మనం దేశపోదాం పొమ్మని. ఇప్పుడు ఇక్కడ సందర్భాన్ని మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఏమెళ్ళి కానుకలు దేశపోతున్నానని నాబాలుకు చెప్పాలా చెప్పకూడదా? చెబితే ఏమవుద్ది? దేశపానీయుడు. ఇప్పుడు చెప్పకుండా పోయింది కాబట్టి ఇప్పుడు ఏమన్నా తప్పుడు తందామా, కరెక్ట్ తందామా? మీరు రూల్స్ ఆలోచించాలి. ఇక్కడ చెప్పకుండా దావీదు దగ్గరికి కానుకలు దేశపోయింది కాబట్టి ఇప్పుడు ఏమన్నా తప్పుడు తందామా లేకపోతే కరెక్ట్ తందామా? కరెక్ట్ అని నువ్వు అంటున్నావు, మరి లోకం ఏమంటది ఇప్పుడు? ఏమను? ఆమేన్. బాగా ఆలోచించండి. లోకం ఏమంటది? లోకం ఎలాంటిదంటే, లోకము పనికిరానిది ఏదైనా మాట్లాడుద్ది. లోకము పలు రకాలుగా మాట్లాడిద్ది. లోకాన్ని పడుచుకుంటే ఎప్పుడు బాగుపడదు. నీ రక్షణ, నీ కుటుంబం బాధ్యత నీ చేతిలో ఉంది. ఈరోజు చూసి పక్క జనాలు నవ్వచ్చు, రేపు నవ్విన వాళ్ళే నీ దగ్గరికి వచ్చి గుడ్, బాగా సంపాదించావు అనొచ్చు. అర్థమవుతుందా? బాగా ఆలోచించండి. అబిగాయేలు
పని వాళ్ళని తీసుకొని వెళ్తుంది దావీదు దగ్గరికి. మనోడు ఎక్కడున్నాడు? మనోడు ఏడున్నాడు? ఆ గొర్రెల యొక్క బొచ్చు కత్తిరించుకుంటూ వాటిని అమ్ముకునే పనిలో ఉన్నాడు. ఇప్పుడు దావీదు దగ్గర పోయి అబిగయీలు బతిమలాడుతుంది, అయ్యా నా యజమానుణ్ణి ఏమనొద్దయ్యా, దయచేసి ఒక్కసారి క్షమించయ్యా అని అన్నది. ఇప్పుడు దావీదు రాలేదు, బాగేనండి. నాబాలుని చంపడానికి దావీదు, ఇప్పుడు నాబాలు ఏమనుకుంటాడు? బాగా ఇప్పుడు ఏమనుకుంటాడు నాబాలు? ఆమేన్. నా దెబ్బంటే 10,000 మంది చంపినాడు కూడా నేను పొమ్మంటే పోయాడు అంతే. నా లెవెల్ మామూలు. నేను చిటికేస్తే ఎంతమంది అని అంతే. అంటే వీడికి అర్థం కాల అక్కడ దావీదును ఆపింది తన యొక్క తనలో సగ భాగమైన అబిగయీలని మనోడికి తెలుసా? ఈ రోజు నాబాలు మీదకి ఆ కీడు రాకుండా, ఆ యొక్క ఖడ్గము పడకుండా ఆపింది అబిగయీలని నేను తెలియక ఏమంటున్నారు తెలుసా? నేను ఎంత చేసినా నాకేం కాదు, నేను ఇంతే, నా లెవెల్ ఇంతే. నీకు అర్థం కాల, నీ మీదికి దేవుని ఖడ్గము పడకుండా, నీ మీద రాకుండా ఆపేటువంటి శక్తులు ఉన్నాయని నీకు అర్థం కాదు. అర్థమైంటే బాగుండేదేమో, అర్థమైంటే ఇప్పుడో బాగుపడేది. ఎందుకు అర్థం కాలేదంటే, అర్థమైతే వాడి పేరు మోటువాడు అనంగా, అర్థమైతే దుర్మార్గుడు అనంగా. ఇప్పుడు పనివాడు ఏం చెప్తున్నాడు? వాడి గురించి ఏం పిలుస్తున్నాడు? ఆయన గురించి పనికి మాలినోడుగా ఎందుకంటున్నాడు? ఎవడు చెప్పినా తన మాటే శాసనం అంతే. నేను ఎవరు చెప్పినా, మరి ఊరు చెప్పినా వినకపోతే ఇంక నువ్వు నీ మాట ఊరు అంటారు. నువ్వు ఊరు చెప్పినా నువ్వు ఊరు చెబుతాను, నీకు చెప్పడం వేస్ట్ అంతే. చాలా మంది దగ్గర పోయి, అరే నీ ఎన్నెందుకు ఇక్కడ బాధ అంటే, నువ్వేంది నాకు చెప్పేది? అందరిని ఎట్టడి గురించి చెబుతారు చెప్పండి? ఊరని చెబుతారా? వదిలేస్తారు. వదిలేసినప్పుడు ఇడేమనుకుంటారు తెలుసా? అమ్మేను ఏమనుకుంటారక్క, నా దెబ్బంటే చూడు నా దగ్గరకు ఒక్కడ కూడా రాడట్టాడు. వీడికి అర్థం కాలే, ఈయన అందరూ వదిలేసారు, ఈ మనిషిని అందరూ వదిలేశారు, ఇంక దీంతో పని లేదు, వదిలేశారు, అవసరం లేదు, ఇంక దీన్ని మాట్లాడిన ఒకటే మాట్లాడుకునేటప్పుడు పెద్దలు చూడు, వీళ్ళని కదిలించుకుంటే బురదలో రాయేసినట్టు, పెంట మీద రాయేసినట్టు అన్నట్టు అదే మన మీద పడుద్దని అసలు పడుచుకోపోతుంటే, నేను బజార్లోకి ఒక్కళ్ళు నిలబడి నా ఎదురు అంటాడు. ఏంటి నిలబడి నాకు అర్థం కాలేదు. అసలు ఏందనుకుంటున్నాడు? అబిగయీలు దావీదు దగ్గరికి వెళుతుంది, అయ్యా ఒక్కసారి నా మాట విను. చూడండి అక్కడ మాట మనం చూసినప్పుడు, అక్కడ బాగా గమనించినప్పుడు చూడండి, బాగా ఆలోచించండి. అబిగయీలు 23 వచనం, అబిగయీలు దావీదును కనుగొని గార్దోబి మీద నుండి త్వరగా దిగి దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను, నా ఏలిన వాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలునైన నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలునై నేను చెప్పిన మాటలను ఆలకించుము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడా, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించినను మాట నిజమని యెహోవా జీవముతోడు, నీ జీవముతోడని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలిన వాడవైన నీవుకు కీడు చేయనుద్దేశించు వారును నాబాలు వలె నుందురుగాక. ఇప్పుడు ఎవరిని బతిమలాడుతున్నారమ్మా? నాబాలు గురించి అబిగయీలు దావీదును బతిమలాడుకుంటుంది. ఈయన గురించి ఆమె ఏడవలసిన అవసరం ఏది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు బాగా ఆలోచించండి, ఈమె గురించి ఆమె ఏడవలసిన అవసరం ఏందక్క? భర్త. ఆమేన్. భర్త. అర్థమైందా? రెండోది, ఈమె ఆయన దగ్గర పోయి బతిమలాడుకుంటున్నప్పుడు జనములు ఏమని మాట్లాడుకుంటున్నారు? ఇక్కడ లెక్క లేకుండా పోతుంది అంటున్నారు. లెక్క లేకుండా పోతుందంట. లెక్క లేకుండా పోతుందో లేదో ఇంట్లో ఉన్న ఆమెకు తెలుసు, నీకేం తెలుసు బాధలు? అంతే కదక్క.
సాయంకాలం కూటుకుండ ఆ అన్నం వండుకున్న కుండ కాడికి పోయి అన్నం ప్లేట్ బయట పెట్టుకొని ఆ కుండలో ఉన్న అన్నం వేసుకొని కలుపుకొని తింటున్న ఆమెకు తెలుసు బాధ. నీకేం తెలుసు? ఇంట్లో పండుకున్నోడికి, ఇంటి పక్కల చూసే నీకేం తెలుసు? బాధ ఉన్నది కాబట్టే బాధను భరించుకునేటువంటి చోట వెళ్ళి బతిమలాడుకుంటుంది. లోకం పనికిరాంది ఏదైనా మాట్లాడచ్చు, లెక్క లేదనొచ్చు, పనికిరాంది అనొచ్చు, అబద్ధాలు. ఎందుకన్నారు? నా శత్రువులు నా మీద ఏం పలుకుతున్నారంట? అబద్ధములు పలుకుతున్నారు. పలకని, నీ జీవాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఎవరు కాపాడాలి? పనికొచ్చే మాటలు ఒకటైనా ఉంటాయి, పనికిరాని మాటలు 100. ఇక్కడ అబిగాయలు, నాబాలు జీవితంలో దావీదు చేశాడు. అయ్యా, నేను నాబాలుకు ఉపకారం చేశాను కాబట్టి నాబాలు నాకేం చేశాడు? అపకారం చేశాడు, కీడు చేశాడు. ఇప్పుడు దావీదు పగ పెంచుకున్నాడా లేదా? ఆమేన్. అంతలా దావీదుకే నాబాలు మీద పగ వచ్చిందన్నాడు. ఆ పగను ఆర్పింది ఎవరు? జ్ఞానము అని చెప్పండి అక్కడ. ఎవరు? జ్ఞానము. ఆ జ్ఞానమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆమేన్. అబిగాయేలులో ఉన్నది ఏంటిది? జ్ఞానం, సుబుద్ధి, జ్ఞానం. ఆ జ్ఞానం ఏం చేసింది? ఎదుటి వాళ్ళ పగను కూడా ప్రేమగా మార్చేసింది. ఇప్పుడు మనలో ఉన్నది ఏంటి తెలుసా? జ్ఞానము. ఏ జ్ఞానం అది? యేసు ప్రభు అను జ్ఞానము. ఆ జ్ఞానం ఏమైందంట? శరీరధారిగా మన మధ్యలోకి వచ్చిందంట. ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యలోనికి వచ్చాను. ఆ వాక్యం మనలోనికి వచ్చి ఇప్పుడు ఏం చేస్తుంది? పరలోకములో ఉన్న తండ్రిని బతిమలాడుతుంది, తెలియదయ్యా అని. ఇప్పుడు ఈయనేమంటున్నాడు? నాబాలు గారు ఏమంటున్నారండి? పెద్దవారు కదా పాపము. ఏమంటున్నాడు ఆయన? నా దెబ్బ చూస్తే దావీదు కూడా భయపడొచ్చు పోసుకున్నాడు అంటున్నాడు. నాబాలు గారు ఏమంటున్నారు తెలుసు? నా దెబ్బ చూస్తే దావీదు కూడా భయపడ్డాడు. అంతే. దావీదు భయపడ్డా? వీడికి అర్థం కాల. లోకంలో ఉన్న మనుషులకు అర్థం కావట్లేదు. చాలా మంది ఉన్నారు, ఇదిగో నేను ఎన్ని తప్పులు చేసి నన్ను ఎవరేమన్నారు అంటాడు, కానీ నీ కొరకు ఏడ్చే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారని నీకు అర్థం. ఇప్పుడు అర్థం అవ్వాల్సిన పని కూడా లేదంతే. అర్థం అవ్వాలి, పోయి చెప్పుకోవాలకు పోయి నా అబిగాయేలు పోయి, అయ్యా నేను బతిమాడటం వల్ల ఇదిగో దావీదు వచ్చి నేను చంపలేదు, అదే నేను బతిమలాడకపోతే దావీదు వచ్చి చెప్పాడంటే, అంటే నా గురించే పోయి వాళ్ళ దగ్గర అడుగుతాను, మళ్ళా లేనిపోయిన తలకాడు. ఎన్ని అవసరమా? ఎన్ని అవసరం లేదు. నేను ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో అది జ్ఞానం కలిగిన వాళ్ళకే తెలుసు. జ్ఞానం లేనివాడు ఏడబడితే మాట్లాడతాడు. అది పట్టించుకోకూడదు పెద్దగా. జ్ఞానం లేనివాడు చాలా చాకచక్యంగా మాట్లాడుతుంటాడు. ఇప్పుడు అంటున్నారు చూడండి, అబిగాయేలు యొక్క ప్రార్థన ఎవరు ఆలకించాడు? ఇక్కడ దావీదు ఆలకించాడు. ఈరోజు సుబుద్ధి కలిగిన దేవుని ప్రేమలో కొనసాగుతున్న నిత్యము నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ ప్రార్థన ఎవరు ఆలకిస్తాడు? ఆమేన్. దేవుడు ఆలకిస్తాడు. అబిగాయేలు ప్రార్థన ఆలకించిన దావీదు నాబాలుకు కీడు చేశాడా? నీ ప్రార్థన ఆలకించిన దేవుడు కూడా ఎవరికి కీడు చెయ్యడు. మరి నాబాలు ఏమయ్యాడు చెప్పండి? ఇప్పుడు చెప్పండి, నాబాలు ఏమయ్యాడు? ఆమేన్. ఎలా చనిపోయాడు? బాగా ఆలోచించి, ఎలా చనిపోయాడు? నాబాలును దేవుడు మెత్తెను గనుక నాబాలు చనిపోయాడు. అతడు దుర్మార్గమే అతను చంపేసింది. దావీదు చంపలా, అతని దుర్మార్గమే. కాబట్టి నీవు దేవుని మొరపెట్టినప్పుడు, దేవుని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చంపడు, అతడు చేసే పాపమే అతను చంపేస్తాడు. పాపం ఎలా చంపుద్ది? పాపం ఎలా చంపుద్ది చెప్పండి? పాపం చంపుద్దా? దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కలుగును. పరిపక్వం అంటే ఆమేన్. మొగ్గలు తెలుసా మీకు? మల్లెపూలు ఇప్పుడే కదా మల్లెపూలు పూసేది, ఇప్పుడే కదా కాలమే కదా మల్లెపూలు. పొద్దున ఏముంటుంది? మల్లెపూలు రాత్రి ఏముంటుంది? మొగ్గ ఉంటుంది. అది పొద్దుటి కల్లా ఇచ్చిపోద్ది. ఇచ్చిన తర్వాత ఇంకొక గంట నుంచి ఏమవుతాయి? ఎండ వచ్చాక రాలిపోద్ది.
వాడిపోయి రాలిపోద్ది. ఇలాగనే పాపము పరిపక్వం అవుతుంది. నువ్వు మాత్రం దేవుని బతిమలాడాలి, ఏం చేయొద్దయ్యా. కానీ అది పరిపక్వం అయితే దానంతట అదే రాలిపోద్ది. మనం ఎవరు మేము చేద్దాం? ఎవరు మేము చేయలేం కదా. ఎందుకు ఇలా జరిగిందంటే అప్పుడప్పుడు అంటాడు ఏమన్నా తెలుసా? తాగి తాగి స్మోకింగ్ చేసి చేసి ఊపిరితిత్తులు పోయి, కిడ్నీలు పోయి, లివర్ పోయి చచ్చిపోయారంట. దేవుడి మీద నిందొస్తుంది. నీవు ఆపినప్పుడు అర్థం చేసుకొని దుర్బుద్ధిని మానుకొని ఉంటే నాబాలు ఇంకొన్ని రోజులు బతికోడేమో. కానీ అబిగాయిలు మీద ఏ తప్పు రాలి ఇక్కడ. సుబుద్ధి కలిగినటువంటి భార్యలు కానీ, సుబుద్ధి కలిగినటువంటి మనుషులు కుటుంబాలలో ఉండాలి. వాళ్ళు మంచి చేసేటప్పుడు ఎవరితో పని లేదు, వాళ్ళ సమస్య వాళ్ళకి తెలుసు. మనం అనుకుంటాం ఎంత లెక్క లేకుండా ఉన్నారా జనాలని. మంచిగా పోయే వాళ్ళని లెక్క లేకుండా ఉన్నారు అనకూడదు, చెడుగు పోయే వాళ్ళని నా లెక్క లేకుండా ఉన్నారు. చెడుగు తిరుగుతుంటారు చూడండి, వాళ్ళ నన్ను లెక్క లేకుండా ఉన్నారు. మంచిగా తిరిగే వాళ్ళని ఎందుకు లెక్క లేకుండా ఉంటారు? ఏమి ఎవరిదన్నా దోసుకున్నారా? ఎవరిదన్నా దొంగతనాలు చేశారా? ఎవరిదైనా కావాలని అక్రమంగా అన్యాయంగా అబద్ధాలు ఆడేమన్నా కూర్చోబెట్టుకుంటున్నారా? ఏమి లేదుగా. మంచి ఎందుకు బాగేనండి. జ్వరం వస్తే టాబ్లెట్ వేసుకునేది ఎవరు? వచ్చిన వాళ్ళు వేసుకుంటారు. వచ్చిన వాళ్ళు వేసుకునేటప్పుడు ఆ టాబ్లెట్ ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? రోజు నీ టాబ్లెట్ ఎందుకు మింగేది అంటది. కానీ జ్వరం వచ్చింది కాబట్టి మింగ తప్పుద్దక్క. వాళ్ళ బాధ వాళ్ళకి తెలుసు. నువ్వెందుకు రోజు టాబ్లెట్ వేసుకుంటావు అనేది ఏంది? బాధ ఉంది కాబట్టి మా టాబ్లెట్ వేసుకుంటున్నారు. నీవు పక్కన ఉన్న వాళ్ళకి నీకేం తెలుసు? బాధ ఉన్నది కాబట్టి అబిగయీలు దావీదును బతిమలాడుకున్నది. బాధ ఉన్నది కాబట్టి దేవుని బిడ్డలు దేవుని బతిమలాడుకుంటారు, అంతే. ఇది ఎవరు చెప్పినా ఏం చెప్పినా అవసరం లేదు మనకు. ఎవరితో మనకు పని లేదు. నీ పక్కనున్నోళ్ళే నిన్ను హేళన చేయొచ్చు. రాత్రి మీతో చెప్పినట్టుగా పక్కనున్నోళ్ళే మనం అనొచ్చు, వద్దు, నీ బాధ నీదే. అది ఎవరు చెప్పినా తీరేది కాదు. నీ బాధ, నీ సమస్య నీకు తెలియకుండా ఊరికి తెలుస్తుందమ్మా. నీ సమస్య నీది. ఎంత సమస్య నీకు తెలుసుగా. ఎంత సమస్య అంటే నిజంగా చెప్పాలంటే ఎన్ని సంవత్సరాలు కాపురం చేసినటువంటి అబిగాయిలు ఏమన్నా తెలుసా? నా భర్త నాబాలు తన పేరును బట్టి మోటువాడయ్యాను. ఆమె మార్చలేకపోయింది. ఆమె బతిమలాడుకుంటుంది ఆయన పక్షాన్ని పోయి. చెబితే ఇనుంటే బాగుండు. విన్నాడా? ఎందుకు వినలేదు? ఎందుకు వినలేదు చెప్పండి ఇక్కడ. ఎందుకు వినలేదమ్మా? ఇప్పుడు దాకా విన్నారు కదా వాక్యం, ఎందుకు వినలేదు? త్వరగా 2 మాటలు. ఆమేన్. తన స్వభావమే వినే స్వభావం కాదు. వినే స్వభావమా? పనోడు వచ్చామన్నాడు, మన ఏలిన వాడు ఎవరు చెప్పినా వినడు కదా, నీకు తెలుసు కదమ్మా. అవునయ్యా, నా మాట కూడా విండదు అంటదామా. నా మాట కూడా విండు, నీ మాట ఏమంటాడు? నీ మాట అయినప్పుడు పక్కన వాళ్ళ మాట అంటారా? మీరు అనుకోవచ్చు, మా మాట అయినప్పుడు వాళ్ళ మాట మీరు అనొచ్చు, చెప్పని అంటారు. సగభాగమైన భర్త మాట భార్య, భార్య మాట భర్త అయినప్పుడు ఇంక ఊరి మాట వింటారు అంతే. ఎవరి మాట వినరు. భర్త మాట భార్య వినాలి, భార్య మాట భర్త వినాలి. వీళ్ళ మాటలు తప్ప తప్పులు చేస్తున్నారంటే ఇంక ఊరి మాట కూడా వింటారు అంతే. ఎందుకంటే వీళ్ళు ఒకరినొకరు నమ్ముకొని జీవించాలి. ఎవరు నమ్మరు. వీళ్ళిద్దరే ఒకరినొకరు నమ్మేది. భర్తను నమ్మి భార్య వచ్చింది, భార్యను నమ్మి భర్త వచ్చారు. వీళ్ళ మాట విన్నప్పుడు ఇంకొరి మాట అంటే వీళ్ళు. అందుకని అబిగయీలు ఏమన్నదంటే, నా మాటే వినలేదు కాబట్టి నేనే అన్ని ఓర్చుకొని అతనితో జీవిస్తున్నాను. ఇప్పుడు అబిగయీలు జీవితంలో ఎంతో మంది అనొచ్చాడు అబిగయీలుని. కానీ అబిగయీలు కుటుంబం ఎప్పుడూ వర్ధిల్లుతూనే ఉన్నది. ఎవరిని బట్టి? ఆమేన్. అబిగయీలుని బట్టి, నాబాలుని బట్టి అన్నది వల్ల. నాబాలుని బట్టి, నాబాలు దుర్మార్గుడు అంటే మోటువాడు, తాగుపోతాడు, తిరుగుపోతాడు, పనికిమాలినాడు, అన్ని చేసేవాడు. ఇది లేదని కూడా దుర్మార్గుడు అంటే అన్ని ఉన్నా కూడా అతడు మాత్రం వర్ధిల్లుతున్నాడు. మరి అతని వల్ల కాదు, అతని భార్య వల్ల. నీ కుటుంబంలో దేవుడిని నమ్మిన వాళ్ళు నువ్వు ఒకళ్ళున్నా వాళ్ళ వల్ల నీ కుటుంబం వర్ధిల్లుతుంది. కానీ నువ్వు ఎలా ఉండాలి? అబిగయీలు లాగా ఉండాలి. మళ్ళా అబిగయీలు లాగా ఉండాలి. సుబుద్ధి అని కాదు అబిగయీలు. ఇక్కడ సుబుద్ధి అంటే ఏంది? అక్కడ సుబుద్ధి కలిగింది, జ్ఞానము కలిగింది అంటే ఏంది? నిత్యము మానక దేవుని బతిమలాడేది. అదే ఇంట్లో వరకు కూర్చుంటుంది అనుకున్నా అమ్మగారు. ఖాళీ టైం దొరికింది, కొద్దిగా టీవీ చూద్దాం, కొద్దిగా బెడ్ మంచం మీద పడుకొని నిద్రపోదాం. ఏం డబ్బులు లేవా ఆమెకు? ఆస్తి లేదా? ఐశ్వర్యం లేదమ్మా? ధనవంతుడని రాయబడినారా?
నాబాలు గురించి ధనవంతుడు ఒకడు నేను రాయబడింది. డబ్బు లేదా, ఆస్తి లేదా, సంపద లేదా, అనుభవించడానికి ఏదైనా లేదా, చెయ్యటానికి ఏదైనా లేదా, కానీ ఒక్కటే తెలుసు ఆమెకేంది, నా సుబుద్ధి నా కుటుంబాన్ని ఈరోజు వర్ధిల్లేటట్టు చేసింది. నేను ఎక్కడ మిస్టేక్ చేసిన నా కుటుంబం పాడైపోద్ది. ఇల్లు కట్టుకో ఉన్నది, ఇల్లు పెరికేసుకోవాలి కట్టుకున్నది. అందుకని భర్త పని మీద బయటికి వెళితే, పని వాళ్ళు బయటికి వెళితే నిత్యము ఇంట్లో నుండి రోజు మానక వాళ్ళ గురించి ప్రార్థన చేస్తుంది. అందుకే వాళ్ళకు ఎవరు సహాయం చేశారు? ఆమేన్. ఎవరమ్మా? ప్రాణ భయంతో పరుగులు తీసిన వాళ్ళు రాత్రి పగులు ఎలా కాపలా గాయట మీద, నాకు అర్థం కాల. ప్రాణ భయంతో పరుగులు తీసిర్రు వీళ్ళు, రాత్రి పగులు ఎలా చుట్టూ కాపలా కాస్తూ కూర్చున్నారు. ఏంది? నాబాలు ముఖం చూసి కాదు, ఆ పనుల ముఖం చూసి కాదు, నాబాలు భార్య అయిన అబిగాయేలు యొక్క ప్రవర్తన దేవుడికి నచ్చి ఆమెను బట్టి ఆమె యొక్క సంపదను దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ నాబాలు నాకేమని అనుకుంటాడు, నీ వల్ల కాదు అది. నీవు ఎంత నాశనం చేస్తున్నావో అంత 4 గంటలు దేవుడు వెనకేస్తున్నాడు. నీకు అర్థం కాలేదు. ఏమైందంటే ఈ అబిగాయేలు దేవుని కాడ ఎక్కడా వెనుకదీసేది కాదు. అది అబిగాయేలు స్వభావం. ఎక్కడ వెనుకదీయదు. ఎందుకు తెలుసా? దావీదు వచ్చి అడిగింది అనగానే వెంటనే తెలిసిపోతుంది. ఇదిగో తీసుకోయ్యా, నీ దాసురాలునైన నేను నీకిచ్చేది ఎంత? ఆఫ్టర్ నువ్వు రాజులకు రాజు అయ్యా, ప్రభువులకు ప్రభు, గొప్పోడు అయ్యా నువ్వు, నీ తర్వాత ఊరైనా నా భర్త తెలియనోడయ్యా. ఎంత బతిమలాడుతుందో చూడండి, క్షమించయ్యా. ఎందుకంటే తన భర్త ప్రాణమును కాపాడుకోవటానికి ఆమె చేసిన ప్రయాసం. ఎప్పుడైతే ఆమె ప్రార్థన చేసిందో అక్కడ దావీదులో ఉన్న పగేమైంది? చల్లారిపోయింది. ఇప్పుడు వెంటనే ఇంటికాడ వస్తే ఇటు నీ భర్త నాబాలు గారిని చంపడానికి వస్తున్నాడు, వాళ్ళు ఏం చేద్దాం అది అంటే, వాళ్ళు 400 మంది వస్తే మీరు ఒక 1000 మంది పాంటారు, మనకు డబ్బు లేదు, ఆస్తి లేదు, రాండి పోయి చూసుకుందామంటే అక్కడ వాళ్ళు చచ్చిపోయి, ఎక్కడ వీళ్ళు చచ్చిపోయి, ఉన్నదంతా పోయి ఏమి నాశనం అయిపోదు. కానీ జ్ఞానంతో ఆలోచించింది, సమస్యను సమాధానంతో సాల్వ్ చేసేసింది. ఎంత గొప్ప జ్ఞానం అది. కాబట్టి ఇప్పుడు ఏమన్నా చేసినప్పుడు ఈమె గురించి ఎంతోమంది అబద్ధాలు చెప్పి ఉండొచ్చు, అట్టాటిర్లు ఇట్టాటి అడేదనొచ్చు, కానీ నాబాలు మాత్రము ఆమెను నమ్మాడు. అంతే, ఏ విషయంతో పని లేదు, పర్లేదు అనుకున్నాడు అంతే. ఆమె విషయంలో నాబాలు ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయలే. బాగా ఆలోచించండి. కానీ ఇబ్బందులు పెట్టుండొచ్చేమో, కష్టాలు పెట్టుండొచ్చేమో, బాధలు పెట్టుండొచ్చు, లేవని మనం అనటానికి లేదు. ఎందుకంటే మోటువాడు దుర్మార్గుడు అంటే ఎన్ని బాధలు పెట్టిన ఇబ్బందులు పెట్టుంటారు. కానీ ఆమెకు దేవుని యొక్క విషయంలో, ఆమె చేసే ఈ యొక్క దావీదు విషయంలో ఆమెని ఆయన ఏం పట్టించుకోలేదు. ఎందుకంటే ఏమి చేసేది నా మంచి కొరకు అనుకుంటారు ఒక్కోసారి. చాలా గొప్ప విషయాలు ఉంది అక్కడ మనం ఆలోచిస్తే. ఇంకా లోతులో చదువుకుంటూ చాలా ఉంది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? ఉపకారం చేసిన దావీదుకు నాబాలు ఏం చేశాడు? అపకారం చేశాడు. కానీ దావీదు చేసిన ప్రార్థన నాబాలును చంపకుండా అబిగాయేలును పంపించి మరలా అతనికి ఏం కలిగింది? ఉపకారం కలిగింది. ఉపకారికి ఉపకారమే చేయాలి, అపకారం చేయకూడదు. అపకారం చేసేవాళ్ళు ఎవరంటే దుర్మార్గులు ఎవరైనా, కానీ ఉపకారం చేసేవాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు. అబిగాయేలే ఉపకారం చేసింది. వాళ్ళు చేసింది మనం ఉంచుకోవద్దు, వాళ్ళకి ఇచ్చేద్దాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మీ అందరికీ తెలియజేసిన ఒక చిన్న మాట ఏంటంటే, దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రేమ కలిగి దేవుని సన్నిధిలో మన మీద పగబట్టుకునే వాళ్ళు ఉన్నారు. బైబిల్ దావీదు చెప్పినట్టుగా అబద్ధాలు చెప్పే వాళ్ళు ఉన్నారు, సాడీలు చెప్పే వాళ్ళు ఉన్నారు, లేనిపోని మాటలు చెప్పే వాళ్ళు ఉన్నారు, నీ మొక్కం మీద నిందించే వాళ్ళు ఉన్నారు. కానీ దావీదు ఏమన్నాడు? మానక నిత్యము ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు ఏం చేస్తున్నారు? మళ్ళీ ఒక్కసారి చదువుతున్నారు 2 మాటలు 4:5, 109, 4:5. ఒకసారి చూడండి ఏం చేస్తున్నారు. అసలు ఆ సందర్భాన్ని ఒకసారి చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను చూపిన ప్రేమకు ప్రతిగా, ఈరోజు మీరు ప్రేమను చూపెడుతుంటే పగలబెట్టే వాళ్ళందరూ ప్రేమతో మంచిగా బాగున్నారనుకుంటే నీ దగ్గర బాగా మాట్లాడి మళ్ళా నీ గురించి బయటకు పోయి లేనిపోయిన సాడీలు చెప్పే లోకంలో ఉన్నాం మనకు తెలుసా. వాళ్ళు చెప్పారని నీకు తెలుసు, నాకు తెలుసు, మళ్ళా పోయి వాళ్ళతోనే ప్రేమతో మాట్లాడతాం.
వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళకేమి తెలియదు, నేను ఎంత మోసం అంత లేదు, వాళ్ళు మంచోళ్ళు కాబట్టి నీతో మాట్లాడు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళ కాడ ఏదో ఒక వీక్నెస్ మొత్తం లాక్కొని ఆడాడి చెప్పొద్దామంటే ఏమని లాక్కోటానికి కాడ వీళ్ళ కాడ ఏమంటాయి అక్క అని ఏమన్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. ఏం చేస్తున్నాడంట? మానక ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు మనం చేస్తున్నాం మన కుటుంబాలు ఈరోజు ప్రార్థన మానకుండా. ఆ తర్వాత మాట, నేను చేసిన మేలులకు ప్రతిగా కీడు చేయుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషము ఉంచి ఉన్నారంట, ద్వేషిస్తున్నారంట. ద్వేషం అంటే తెలుసుగా, ద్వేషించడం అంటే ద్వేషిస్తున్నారంటే అసహించుకుంటున్నారు చేనిపుని మాట్లాడుతున్నారు, అది అంటున్నారు ఇది అంటున్నారు. ఏమనుకుంటున్నారంటే మనం ఏం చేస్తారు, చాలా మంది ఏం చేస్తారు, అబిగైలు ఏం చేస్తుంది ఇక్కడ, వీళ్ళతో మాట్లాడి నా పరువు పోగొట్టుకోవడం, మాట్లాడకుండా ఉండటమే మంచిది అనుకుంది. ఇప్పుడు మాట్లాడకుండా ఉన్న మీద ఏం చేస్తుంది, అబద్ధాలు చెప్తుంది. ఒప్పుకున్నది చూడు, నిజం ఆ తప్పు చేయకపోతే చెప్పేదిగా, తల ఉంచుకున్నట్టు ఒప్పుకున్నాడే అంటే తల ఉంచుకున్నట్టు ఒప్పుకున్నట్టేనా? సమాధానం ఇచ్చే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. తగ్గిన సమయం వస్తుంది, అప్పుడు దాకా నువ్వు మీద నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా ఏదొచ్చినా మోద్దాం, తప్పేముంది, నెత్తిన బరువేం కాదుగా, మాటలేగా అన్ని. యోసేపు మీద ఏం పెట్టారు, నింద పెట్టాడు. మోసిండుగా ఎన్ని సంవత్సరాలు మోసిండు గుర్తుందా ఎవరికన్నా? 2 సంవత్సరాలు మోసాడు. ఎక్కడున్నారు 2 సంవత్సరాలు? జైల్లో, చెరసాల్లో ఉన్నాడు. ఈ చెరసాల్లో ఉన్నప్పుడు యోసేపు దగ్గర పోయినప్పుడల్లా ఏమని చెప్పేవాళ్ళు వీళ్ళందరూ, యోసేపు పోతీఫరు భార్య మీద చేయేసాడు, ఇటు పనికిమాలోడు అనేవాళ్ళు. అన్న ప్రతిసారి అనుకునేవాడు దేవుడే చూసుకుంటాడని ప్రార్థన చేసుకుంటున్నాడు. నోరు కూడా తెరవలేనంత మాత్రాన్ని చెప్పు చేసినాడనా? కాదు. కాబట్టి సందర్భం వచ్చింది, ఎవరు పిలిచారు బయటికి? ఇక్కడ అబిగాయిలు సందర్భం వచ్చింది, దేవుడే పంపించాడు, పోయి రాపు అని. ఇప్పుడు పోయి అక్కడ చూపించింది ఏంటిది? జ్ఞానము. ఇప్పుడు నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు చూపించేది ఏమిటి తెలుసా? మనందరము జ్ఞానముతో ప్రార్థన చేస్తాం. క్షమించయ్యా అంట. అప్పుడప్పుడు అంటాడు, ఎందుకు ఎవరికి ప్రార్థన చేసేటప్పుడు నీకెందుకు ఏడిపోతుంది? ఆ బాధ నీకుంటే ఏడిపోతుంది. అర్థమైందక్క? ఆ బాధ నువ్వు భరిస్తుంటే నీకు ఆ కష్టం ఉంటే నువ్వు ఏడుతూ కళ్ళలో నుంచి వద్దన్న నీళ్ళు గారుతుంటాయి. నీకు దేవుడు అంటే భక్తి లేదు, లోకం అంటే ఏం లేదు, అన్ని విధాలుగా అన్న 2 పడవల మీద ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? అవసరానికి చచ్చిపోయి అవసరానికి బతికోవాలి ఎట్లుంటారక్క? వీళ్ళకే బాధలు ఉంటే ఏమన్నా ఏడలేక ఎలా ఉండాలి వీళ్ళకి అస్సలకి ఏమన్నా. ఎందుకంటే ఎక్కడ ఎలా ఉంటుంది, వీళ్ళకి ఎందుకు ఇబ్బందులు ఉంటాయి? అక్కడ ఎలా ఉంటుంది, ఎండ వచ్చినప్పుడు ఎండలాగా ఉంటుంది, నీడ వచ్చినప్పుడు నీళ్ళలాగా ఉంటుంది, వీళ్ళకి ఇబ్బంది ఏముంటుంది? కాబట్టి కరెక్ట్గా ఉన్న వాళ్ళ జీవితాల్లో బాధ తప్పితే ఏముంటుంది. ఎన్ని రోజులు ఉంటుంది అంటే విశ్రాంతి తీసుకున్నంత వరకు. ఆ విశ్రాంతి ఎక్కడంట? ఆమేన్, అంతే, ఇంకెక్కడ ఉండదు. మీరు అనుకుంటారేమో క్రైస్తవుడి లోకంలో ఉన్నది, ఇప్పుడు విశ్రాంతి కాదు, పరలోకంలో. కాబట్టి ఈరోజు మీ అందరికి చెప్పిన మాట ఏంటంటే, మానక నిత్యము ప్రార్థన చేయాలి. ఆమేన్. కుదురుద్దా? కష్టం కదక్క, ఎన్ని పనులు మానుకోవాలి ప్రార్థన చేయాలి కదక్క. నిద్ర మానుకోవాలి, టీవీ మానుకోవాలి, పని మానుకోవాలి, వ్యవహారాలు మానుకోవాలి, ముచ్చట్లు మానుకోవాలి, వాళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్పుకుంటే మానుకోవాలి, బయట వాళ్ళు ఏం చెప్పుకుంటారు అనే టెన్షన్ మానుకోవాలి. ఇవన్నీ మానుకొని ఇంట్లో కూర్చుంటే కానీ ప్రార్థన చేయాలి. మరిసిపోయి 2 నిమిషాలు ఇంట్లో కూర్చుంటే మీ ఇంటి పక్కనే 3 కూర్చొని ఉంటారు. అసలు ఏం మాట్లాడుకుంటారు? నువ్వు ప్రార్థనలో కూర్చున్నా కూడా ఏం మాట్లాడుకుంటారు? టెన్షన్ నీకు. నువ్వు ఆడ ప్రార్థన చేస్తావు, నాకు అర్థం కాదు. వాళ్ళు నిన్ను పిలవరు, ఏం పిలిచిర్రా అని బయటకు పోతావు. వాళ్ళు ఎప్పుడు పిలిచిరు నిన్ను పిలిచిర్రా? నువ్వే బయటకు పోతావు. ఎందుకు బయటకు పోయినావు? వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు వినాలి. అన్ని టెన్షన్లో ఉన్నా నువ్వు దేవుడి మీద భక్తి ఆడ ఉంటుందమ్మా. నీ సమస్య నీది, ఆ సమస్య నువ్వే తీర్చుకుంటావు. నీ వల్ల అవుతుంది. నేను చెప్తాను ఈరోజు బైబిల్ పెట్టుకుని, నీ వల్ల ఖచ్చితంగా అవుతుంది. ఎలా అవుతుందంటే, నాబాలు కంటే దుర్మార్గులు మన కుటుంబాలలో లేరు. అది పచ్చి మాట. నాబాలు కంటే మోటు వాళ్ళు మనం ఉంటున్న ప్రాంతాలలో లేరు. నాబాలు మీదకి వచ్చే శిక్ష ఆపగలిగిన అబిగాయిలు మనం ఎందుకు ఆపలేం? ఆపగలం. కానీ మనలో కూడా ప్రార్థన చేసే శక్తి, జ్ఞానంతో ఉండే శక్తి, వాక్యమును మనలోనికి తీసుకునే శక్తి మనకుంటే
ఖచ్చితంగా చేయగలం. ఇలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. అందరూ తల వంచండి, ప్రార్థన చేస్తాను. అందరూ ప్రార్థన